మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 25వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి చివరి వారానికి సంబంధించి వార ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయనే చూస్తే, మేజర్ ట్రాన్సిట్ చేంజెస్ విషయానికి వస్తే కుజుడి యొక్క సంచారం మిథునంలోకి మారుతూ ఉంది. శుక్రుడు కన్యా రాశి నీచ రాశిలోకి వచ్చున్నారు. రవి శనుల యొక్క సమసప్తమం జరుగుతూ ఉంది. అలాగే వృషభంలో గురువు గారు, మిథునంలో కుజుడు, కర్కాటకంలో బుధుడు, సింహంలో రవి, కన్యలో శుక్ర కేతువులు, అలాగే శని వక్ర సంచారం కుంభరాశి మూల త్రికోణంలో జరుగుతుంది. మీనరాశిలో రాహు యొక్క సంచారం కూడా జరుగుతుంది. అదేవిధంగా చంద్రుని యొక్క సంచారం మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల మీదుగా ఉంది. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందో ఈ వారం మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి సంబంధించి ఈ వారం మనం చూస్తే కనుక ద్వితీయంలో గురుడు, తృతీయంలో కుజుడు, చతుర్థంలో బుధుడు, లాభంలో శని, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉంది. ఈ రాశికి 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, బుధ, గురువారాలు 3 రోజులు కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశికి వారం ప్రారంభమే కొంచెం వాన వచ్చి వెలిసినట్టుగా, కొంచెం చాలా వరకు కూడా ఎంతో హెక్టిక్ స్ట్రెస్ పోయిన గత వారం అంతా కూడా నెమ్మదిగా మళ్ళీ ఆ స్ట్రెస్ నుంచి మీరు కోలుకుంటూ క్రమక్రమంగా కొంత స్ట్రెయిన్ తగ్గటం, ఆలోచనలు తగ్గటం అనేది మనం గమనించవచ్చు. అలాగే వారం ప్రారంభమే ఇక్కడ చంద్రుని రాశి సంచారం అద్భుతంగా ఈ రాశి వారికి ఇక్కడి నుంచి కూడా రాశ్యాధిపతి అయిన కుజుని యొక్క సంచారం తృతీయ స్థానంలో జరుగుతూ ఉంది. కాబట్టి మంచిగా ఇక్కడ పరాక్రమ స్థానంలో కుజుడి యొక్క సంచారం ఎప్పుడైతే మొదలైందో, ఏ పనిలో అయితే మీకు హార్డ్షిప్ ఉంటుందో, ఏ పనిలో అయితే మీరు ఎఫర్ట్ పెడుతున్నారో ఆ పనిలో మీరు తప్పకుండా అనుకున్న పనిని సాధించేంత ఇక్కడ విల్ పవర్ని, ఆత్మస్థైర్యాన్ని కుజుడి ఇక్కడ మీకు ఇస్తూ ఉన్నాడు. సో అదేవిధంగా కుజుడి యొక్క తృతీయ స్థాన సంచారం చాలా వరకు కూడా మీకు మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తూ ఉన్నందువల్ల ఇక నుంచి కూడా మీరు అనుకున్న పనుల్లో తప్పకుండా చాలా వరకు కూడా కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్తో మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సోమ, మంగళవారాల్లో మనం ఇక్కడ చూస్తే ధనపరమైన, ఆర్థికపరమైన విషయాల్లో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఈ యొక్క మేషరాశి వారికి మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ శుక్రుడి యొక్క సంచారం ఏదైతే నీచ రాశిలో ఉందో, ఈ నీచ రాశిలో శుక్రుడి యొక్క సంచారం షష్టమ స్థానంలో మొదలవటం వల్ల కొంత గురుబలం ఆర్థికంగా, కుటుంబ పరంగా మీకు చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నప్పటికీ శుక్రుడి యొక్క సంచారం అనుకూలంగా లేని కారణంగా వ్యాపారంలో పెట్టుబడుల విషయానికి సంబంధించి కానీ, వ్యాపారానికి సంబంధించి ధనానికి సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే కుటుంబ వాతావరణం, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో, అలాగే ఫీమేల్ పర్సనాలిటీస్, ఆడవారికి సంబంధించిన కొన్ని విషయాల్లో చిన్నపాటి కన్ఫ్లిక్ట్స్ అనేది, చిన్న వివాదపరమైన విషయాలు, చిన్న అనవసరమైన అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్, డిబేట్స్ లాంటివి ఇక్కడ చోటు చేసుకునే ఆస్కారాలు ఉన్నాయి. ఆర్థికంగా గురుడు మంచి ఇక్కడ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. కానీ శుక్రుడి యొక్క సంచారం బాగుండని కారణంగా ఇక్కడ ఏంటంటే కొంత రావాల్సిన ధనం అనేది కొంచెం ఆగటం కానీ, సో అదేవిధంగా షష్టమ స్థానం శుక్రుడి యొక్క సంచారం కొంతవరకు కొంత కళత్రకారకుడు ఇక్కడ 6th హౌస్లోకి రావడం తప్పకుండా ఇక్కడ మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కొంత అన్కంఫర్ట్నెస్ని క్రియేట్ చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీటి విషయాల్లో కొంత కేర్ఫుల్గా మేషరాశి వారు ఉండటం అనేది మంచిది. అలాగే బుధ, గురువారాల్లో చంద్రుడి యొక్క తృతీయ స్థాన సంచారం, తృతీయంలో కుజుడు ఉన్నాడు, తృతీయంలో ఆల్రెడీ చంద్రుడు కూడా ఉన్నాడు. పరాక్రమ స్థానంలో చంద్ర కుజులు ఇద్దరు కలిసి ఉండటం వల్ల ఇద్దరు యోగించే గ్రహాలే కాబట్టి బుధ, గురువారాల్లో మంచి విల్ పవర్తో, ఆత్మస్థైర్యంతో మీరు అనుకున్న పనులు తప్పకుండా అవగొట్టే ఆస్కారాలు మేషరాశి వారికి మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. శుక్ర, శనివారాల్లో వారాంతానికి మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వారికి సంబంధించి చతుర్థ స్థానంలో బుధుడు మళ్ళీ తిరిగి వక్రించి ఇక్కడ వీరికి వస్తూ ఉండటం వల్ల గృహపరమైన విషయాలకి సంబంధించి, వాహనపరమైన విషయాలకి సంబంధించి, ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళు మళ్ళీ పునరాలోచనలు చేయటం, అలాగే మళ్ళీ తిరిగి కొన్ని డెసిషన్స్ అనేవి సరైన ఇన్ఫర్మేషన్ లేని కారణంగా కొన్ని ఆగిపోయిన పనులు వీటిల్లో ఏవైతే ఉంటాయో వాటిని మళ్ళీ ఈ వారాంతానికి వాటిలో ఏదో డెసిషన్ తీసుకుని కంప్లీట్ చేసే ఆస్కారాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి.
అదేవిధంగా ఎక్స్పెక్టేషన్స్ విషయంలో ముఖ్యంగా మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో సంతానపరమైన విషయాల్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో కావచ్చు, సో వీటికి సంబంధించిన విషయాల్లో మాత్రం మేషరాశి వారికి కొంతవరకు సంతానపరమైన ఇన్వెస్ట్మెంట్ పరమైన విషయాలు అంతా ఈ సమయంలో మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి అండ్ అక్కడ జరిగే అవుట్పుట్కి చాలా వరకు డిఫరెన్సియేషన్ అనేది ఉండబోతుంది. కాబట్టి హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేవి లేకుండా వర్క్లో నేను చాలా బాగా వర్క్ చేసి టాస్క్ కంప్లీట్ చేయగలను ఇక అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ ప్రెజెంట్ పొజిషన్ వచ్చేసరికి మీరు చూపించిన క్రియేటివిటీ, మీ టాలెంట్, లేకపోతే మీరు అనుకున్న అవుట్పుట్ చివరికి అక్కడ వచ్చే విషయం అక్కడ ఎంతవరకు ఉంటుందో తెలియదు. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది లేకుండా ఉండటం అనేది జనరల్గా న్యూట్రల్గా ఉంటే ఈ సమయంలో చాలా వరకు మీకు మంచి రిజల్ట్స్ అనేవి మీరు పొందగలుగుతారు. ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వల్ల కొంత నిరాశ ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి మీరు మీ ఎఫర్ట్ పెట్టుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిదని చెప్పడం. అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి వివాహాది శుభకార్యాలు, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా ప్రజెంట్ శుక్రుడి యొక్క సంచారం అంత అనుకూలంగా లేని కారణంగా కొంతవరకు మేషరాశి వారు కొంత ఈ సమయంలో వివాహాది శుభకార్యాలకు సంబంధించి అంతగా త్వరపడకుండా అంత తొందరగా కాకుండా కొంచెం నెమ్మదిగా డెసిషన్స్ తీసుకున్నా కూడా పెద్ద నష్టమేమీ లేదు. సో ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి మేజర్గా ఏంటంటే ఈ మేషరాశి వారికి కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నప్పటికీ కూడా కొంత కాలగమనం, కొంత టైం అనేది పట్టే ఆస్కారాలు కనిపిస్తూ ఉంది. సో ఈ రాశికి ముఖ్యంగా భృగు షట్కం, ఇక్కడ భృగు అంటే శుక్రుడు షష్టమ స్థానంలో ఉండటం ఏదైతే మేజర్గా మనకి ఇక్కడ ధనపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, మ్యారిటల్ పరంగా కానీ, కళత్ర పరంగా కానీ, స్త్రీల పరంగా కానీ కొంత నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి హిమకుంద మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించటం, మల్లెపూల మాల వేసి లక్ష్మీదేవిని ఆరాధించటం, లక్ష్మీదేవిని పూజించటం, సో ఈ రెండు చేయటం వల్ల మేష రాశి వారికి ఇంకా మంచి అద్భుతమైన రిజల్ట్స్ అనేవి ఉంటాయి. వృషభ రాశి వారికి సంబంధించుద్దాం. వృషభ రాశి వారికి పంచమ స్థానంలో శుక్రుడు, లాభంలో రాహు, రెండు గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి యోగిస్తుంది. 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వారికి. సోమ, మంగళ, శుక్ర, శని, సో ఇక్కడ 4 రోజులు కూడా వృషభ రాశి వారికి సంబంధించి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క ఇక్కడ సంచారం అనేది మొదలవుతూ ఉంది. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి మనం చూసినట్టయితే 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, ఇక్కడ ద్వితీయంలో కుజుడు మారడం, అర్ధాష్టమంలో కూడా రవి ఉంటాం. సో కాబట్టి ఇక్కడ మేజర్గా కుటుంబపరమైన విషయాలు, డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల్లోనే మీకు చాలా వరకు కూడా ఈ సమయంలో కొంత వాటి ఎఫెక్ట్ అనేది మనకి కనిపిస్తుంది. ఎందుకంటే అర్ధాష్టమ రవి దోషం జరుగుతుండగానే మళ్ళీ ద్వితీయ స్థానంలో కూడా కుజుడి యొక్క సంచారం మొదలవుతూ ఉంది. సో ఇక్కడ కుటుంబపరమైన వాతావరణానికి సంబంధించి, గృహపరమైన వాతావరణానికి సంబంధించి చూసినప్పుడు ఫైరీ ప్లానెట్స్ అయిన కుజుడు కానీ రవి కానీ ఇద్దరు కూడా కొంత అగ్రెసివ్ ప్లానెట్, షార్ట్ టెంపర్డ్ ప్లానెట్స్ అక్కడ ఉండటం వల్ల కొంత ప్లెజెంట్నెస్ అనేది, ల్యాక్ ఆఫ్ ప్లెజెంట్నెస్ అనేది కుటుంబ స్థానంలో గృహపరమైన విషయాల్లోనూ కొంత మీకు ఇక్కడ కొరవడే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కుటుంబపరమైన విషయాల్లోనూ గృహపరమైన విషయాల్లోనూ మేష రాశి వారు చాలా కూల్గా, ఆవేశపూరితంగా కాకుండా చాలా వీళ్ళు కూల్ డౌన్గా ఉంటూ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం. సో ఎప్పుడైతే ఇక్కడ 4th హౌస్ రిలేటెడ్గా వాహనాలకు సంబంధించి కానీ, ప్రాపర్టీకి సంబంధించి కానీ, ఇంటికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఆవేశంతో తీసుకునే డెసిషన్ ఏదైనా కుజుడి వల్ల ర్యాష్ స్పెండింగ్ని ఎక్కువ ఖర్చుని ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి 1000 స్థానం నుంచి చంద్రుడి యొక్క సంచారం మొదలవుతూ ఉండటం వల్ల. కాబట్టి ఇక్కడ అర్ధాష్టమ రవి న్యాచురల్గానే కొన్ని గృహపరమైన రెస్పాన్సిబిలిటీస్ని మీకు కలిగిస్తూ కొంత మానసికంగా కొంత ఇబ్బందిని కలిగిస్తూ ఉంటే, కుజుడు లాంటి ప్లానెట్ కొంచెం ఇక్కడ వాక్ స్థానంలో ఉండటం వల్ల కొంచెం ర్యాష్ స్పీచ్ ఉన్నట్టుండి ఎందుకు తెలియకుండా ఒక్కసారి వీళ్ళకి కోపం వచ్చేసి కోపంతో మాట్లాడడం, పైగా బుధుడి ఇంట్లో శత్రుక్షేత్రంలో ఉన్నారు కుజుడు. సో కాబట్టి ఇక్కడ ర్యాష్ స్పీచ్ విషయంలోనూ, ర్యాష్ స్పెండింగ్ విషయంలోనూ, అలాగే డొమెస్టికల్ విషయాలన్నింటిలో కూడా కొంచెం కూల్నెస్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండడం అనేది ఇక్కడ వృషభ రాశి వారికి కూడా చాలా మంచిదిగా మనం చెప్తూ ఉన్నాం.
సోమ మంగళవారాలు చూస్తే కనుక చంద్రుని రాశి సంచారం ఈ రాశి వారికి ఇక్కడ జరుగుతుంది యాక్చువల్గా. సో కాబట్టి ఏదైనా గురువు గారి యొక్క రాశి సంచారం, చంద్రుడి యొక్క రాశి సంచారం ఇక్కడ రాశిలోనే జరుగుతుంది కాబట్టి కొంచెం ఆరోగ్యపరమైన విషయాల పట్ల కానీ, సో కుటుంబ వ్యక్తులకి సంబంధించిన విషయాల్లో కానీ, సో కొన్ని కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించిన విషయాల్లో కానీ ఈ వృషభ రాశి వారికి గురుడి యొక్క పాజిటివ్నెస్ బాగుంటే వీటన్నిటి విషయాల్లోనూ పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. బట్ గురుడి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ కనుక ఉంటే కనుక ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ విషయాల్లోనే చిన్నపాటి సమస్యలు ఇవి ఉండే ఆస్కారాలు ఉంటూ ఉన్నాయి. అలాగే బుధ గురువారాల్లో చంద్ర కుజులు ఇద్దరు కూడా ద్వితీయ స్థాన సంచారాలు ఉంటున్నారు. ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇక్కడ బుధ గురువారాల్లో కుజుడి యొక్క ద్వితీయ స్థాన సంచారం అనేది ఒకటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా వృషభ రాశి వారు ఈ ర్యాష్ స్పెండింగ్, ర్యాష్ స్పీచ్ విషయంలో కొంచెం కేర్గా ఉండటం అనేది చాలా మంచిది. శుక్ర శనివారాల్లో వారాంతానికి వచ్చేసరికి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. సో వీళ్ళకి చాలా వరకు కూడా ఒక వర్క్ కంప్లీట్ చేశాక కూడా మళ్ళీ ఆ వర్క్ని తిరిగి కంప్లీట్ చేయాల్సి రావటం, సో చేసిన పని మీద వాళ్ళకి అంత సాటిస్ఫాక్షన్ లేకపోవటం, వన్స్ పనంతా కంప్లీట్ అయిపోయాక ఆ వర్క్ అంతా ప్రాజెక్ట్ డన్ అయిపోయాక కూడా మళ్ళీ తిరిగి ఇలాగ అది ఇంకో రకంగా ఏమైనా చేస్తే బాగుంటుందేమో అని తిరిగి మళ్ళీ ఆలోచించుకుని మళ్ళీ పనులు చేయాల్సి రావటం. సో షార్ట్ జర్నీస్ దానిలో మ్యాప్స్ సరిగ్గా చూపించకపోతే మనం ఎలా కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు వెళ్తామో అలాగా కొంతవరకు షార్ట్ జర్నీస్ విషయాల్లోనూ మీ ఆలోచనల విషయాల్లోనూ వృషభ రాశి వారికి ఇక్కడ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఈ రాశికి సంబంధించి ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కొద్దో గొప్ప చిన్నపాటి స్ట్రెస్, ఈ చిన్నపాటి డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఇరిటేషన్ ఉండొచ్చు. కానీ బట్ ఇప్పుడు మీరు పెట్టే ఏదైతే ఈ యొక్క శ్రమ ఉందో, ఆ స్ట్రెస్ ఉందో, తప్పకుండా అది మీ ఫ్యూచర్లో మీ ఎక్స్పీరియన్స్ని మీరు యూస్ చేసుకొని తద్వారా మీకు ఒక మంచి లెవెల్ అనేది మీరు ఇవ్వడానికి ఇప్పుడు పడే కష్టం చాలా వరకు ఉపయోగపడుతుందని మాత్రం దశమస్థానంలో ఉన్న దశమస్థానంలో ఉన్న శని వల్ల మీకు ఇక్కడ కలుగుతుందన్న మాట మాత్రం మర్చిపోకుండా ఉండండి. సో అలాగే ఈ వృషభ రాశి వారికి సంబంధించి మనం చూస్తే ద్వితీయంలో కుజుడు, చతుర్థంలో రవి. సో ఈ రెండు కూడా మనం చెప్పుకున్నట్టు రెండు కుటుంబ స్థానాలే యాక్చువల్గా. సో హౌస్ అట్మాస్ఫియర్ అంతా కూడా కొంత హీట్ అండ్ హాట్గా ఉండేటట్టు ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి పరిస్థితులు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ గృహపరంగా కానీ ప్రాపర్టీ విషయంగా ఏదైనా డెసిషన్ తీసుకునే పరంగా అయినా సరే ఏదైనా సరే జాగ్రత్తగా మీరు చూసుకుంటూ ఉండటం అనేది, సో వీటి విషయాల్లో ఎక్కువగా మీరు అగ్రెసివ్నెస్ లేకుండా చక్కగా మీరు ప్లెజెంట్గా ఉంటూ ఇంటి అట్మాస్ఫియర్ని అందరూ కూడా కుటుంబ సభ్యులు ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుని ముందుకు వెళ్తే ఎటువంటి ఇబ్బందులు కూడా వృషభ రాశి వారికి ఉండవు. కాబట్టి ఈ యొక్క అర్ధాష్టమ రవికి జపాకుసుమ సంకాసం, ద్వితీయంలో ఉన్న కుజుడికి వాక్స్థానంలోనే ఉన్న కుజుడికి ధరణీ గర్భ సంభూతం, ఈ రెండు చదువుకోవటం చాలా మంచిది. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, చతుర్థంలో శుక్రుడు, దశమంలో రాహు, 4 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి కనిపిస్తుంది. 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుడి సంచారం ఉంది రాశి వారికి. ఆదివారం, బుధ, గురు 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. మిథున రాశి వారికి వారం ప్రారంభం మనం చూసినట్టయితే చంద్రుడి యొక్క లాభస్థానం నుంచి మొదలవుతుంది. సో ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఆదివారం అంటే వారం ప్రారంభం చూస్తే చంద్రుడి లాభస్థాన సంచారం, కొత్త పరిచయాలు కానీ లేకపోతే కొంతమంది ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్లో ఉన్నవాళ్ళు కానీ ఈ టైంలో ఏదైనా వర్క్ గురించి కానీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఆస్కారాలు, వాళ్ళ వల్ల మీకు కొంచెం అనవసరమైన పవర్ స్ట్రగుల్ లాంటిది ఉండటం. సో ఇక్కడ ఈ మిథున రాశి వారికి సంబంధించి వీళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళ నెట్వర్క్ సర్కిల్ అంతా కూడా కొంత ఏంటంటే వీళ్ళు అగ్రెసివ్ నేచర్ ఉన్న వాళ్ళే ఉంటారు. సో ఈ టైంలో చంద్రుడి లాభస్థాన సంచారం, లాభాధిపతి కుజుడు కూడా వీళ్ళకి రాశిలో ఉంటాం. వీరికి సంబంధించి మెయిన్గా సో కొంతమంది కొన్ని పనుల కోసం మిమ్మల్ని అప్రోచ్ అవటం, సో ఆ పని అప్పుడే అవ్వాలని కూర్చుని కొంత అంటే వీళ్ళంతా కూడా కొంత అగ్రెసివ్ మ్యానర్ ఉన్నవాళ్ళు అవటం వల్ల వాళ్ళ వల్ల మీకు కొంచెం ఫ్రస్ట్రేషన్ లాగా రావటం, ఇలాంటివి మనం
ఇక్కడ వారం ప్రారంభం ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సోమ మంగళవారాల్లో చూస్తే కనుక వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. ఈ రాశికి ఆల్రెడీ కూడా మనం చెప్పుకున్నట్టు గురుడి యొక్క వ్యయ స్థాన సంచారం జరుగుతుంది. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాగే ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో ఈ 2 రోజులు కూడా కొంత హెక్టిక్ వర్క్, కొంచెం కాలాతీతం, కొంచెం ఎక్కువ సమయం వర్క్ చేయాల్సి రావడం, ఎక్కువ సమయం కష్టపడాల్సి రావటం వీరికి ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. సో అలాగే ఇక్కడ జర్నీస్ రీత్యా కూడా కొన్ని ఖర్చులు అనేవి ఈ రాశి వారికి సోమ మంగళవారాల్లో ఈ వారం కనిపిస్తున్నాయి. బుధ గురువారాల్లో ఏదైతే మనం చెప్పుకున్నామో వారం ప్రారంభం నుంచి కొన్ని సిచ్యువేషన్స్ మారుతూ, కొన్ని గ్రూప్స్లోనో కొన్ని కొత్తగా వచ్చిన కొత్త వర్క్, ఆ వర్క్తో కొంతమంది మిమ్మల్ని అప్రోచ్ అవటం, ఆ వచ్చేవాళ్ళు మీకు కొంచెం ఫ్రస్ట్రేషన్ క్రియేట్ చేయటం, ఇవన్నీ కూడా బుధ గురువారాలకి కొంచెం ఎలివేటెడ్గా మనకు ఎక్కువ కనిపిస్తుంటాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంతవరకు ఈ రాశి వాళ్ళు కొంచెం కేర్గా ఉండడం అనేది మంచిది. అది ఇక్కడ ఏంటంటే ఈ బుధ గురువారాలు కొంచెం కుజుడి యొక్క సంచారం కూడా రాశిలోకి స్టార్ట్ అవుతూ ఉంటాం. సో దీనివల్ల ఈ యొక్క ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో అది మీ యొక్క ఎదుటి వాళ్ళ మీద, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మీద, బయటైతే ఆఫీసులో కొలీగ్స్ మీద చూపించే ఆస్కారాలు, దీని రిఫ్లెక్షన్ మీ ఎదుటి వాళ్ళ మీద ఉండే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. శుక్ర శనివారాల్లో కర్కాటక రాశిలో ఇక్కడ ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనేది మనకి కనిపిస్తుంది మేజర్గా. సో ఈ రాశి వారికి సంబంధించి ద్వితీయంలో బుధుడు మేజర్గా ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి నెగోషియేషన్ చేయటం కానీ, ఆర్థికపరమైన విషయాల గురించి కొంచెం ధనపరమైన విషయాల్లో కొంచెం మంచి పాజిటివ్ రిజల్ట్స్ని కలిగించడం కానీ, టూ మచ్ ఆఫ్ స్పీకింగ్, ఎక్కువ వాయిస్ని ఉపయోగించడం కానీ, ఎక్కువ మాట్లాడడం చేయటం కానీ, అలాగే మాటలతోనే మీరు చాలా వరకు కూడా మీకు కావాల్సిన అన్ని పనులను అవగొట్టుకునే టాలెంట్ కానీ ఈ టైంలో మీకు ద్వితీయ స్థానంలో బుధుడు వల్ల ఉండటం వల్ల శుక్ర శనివారాల్లో మాటలతో టాలెంట్ చూపించగలిగే వాళ్ళకి, ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ రాశికి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక శుక్రుడి యొక్క చతుర్థ స్థాన సంచారం కూడా కనిపిస్తుంది. సో చాలా వరకు కూడా వీళ్ళకి ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత అనేది డొమెస్టికల్గా ఉంటుంది. కానీ కొన్నిసార్లు మీకున్న కంఫర్ట్స్ విషయంలో కూడా అనుభవించలేని పరిస్థితి వస్తుంది ఏంటి అనే విధంగా మీరు కొంచెం ఫీల్ అయ్యే ఆస్కారాలు శుక్రుడి నీచ కేతువుతో కలిసి ఉండటం వల్ల ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా రవిశనుల యొక్క సమసప్తమం కూడా జరుగుతూ ఉంది. సో ఈ సమయంలో తండ్రి గారికి సంబంధించి కానీ, తండ్రికి అలాగే మీ యొక్క సిబ్లింగ్స్ మధ్య కానీ, మీకు మీ సిబ్లింగ్స్ మీ తండ్రి గారి మధ్య కానీ, షార్ట్ జర్నీస్ అండ్ లాంగ్ జర్నీస్ విషయంలో కానీ, కమ్యూనికేషన్ పబ్లికేషన్ విషయంలో కానీ, వీటన్నిటికి సంబంధించిన విషయాల్లో కొంత టఫ్నెస్ అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంది. అంటే మిథున రాశి వారికి సంబంధించి మేజర్గా మనం గుర్తించదగిన విషయం, జాబ్లో హార్డ్షిప్ ఉన్నా కూడా అలాగే మీరు ముందుకు వెళ్ళడం, కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కూడా తప్పదు అన్నట్టు ఆ టైం ఎక్కువ పని చేస్తూ ఉండడమే కానీ ఇరిటేషన్ మాత్రం తెచ్చుకోకూడదు. సో అలాగే ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే రాశిలో కుజుడు, వ్యయంలో గురుడు, ఈ ఇద్దరి వల్ల రాశిలో కుజుడేమో కొంచెం షార్ట్ టెంపర్ని, వ్యయంలో గురుడేమో కొంచెం ఖర్చుల్ని పెంచుతూ ఉన్నాడు. సో కాబట్టి కుజుడికి తప్పకుండా ధరణీ గర్భ సంభూతం కుజనవగ్ర శాంతి మంత్రం చేసుకోవటం, గురు భగవానుడికి కూడా వ్యయ స్థానంలో గురువు గారు ఉన్నారు కాబట్టి కొంచెం ఉడికిచ్చిన శనగల గురువారం మీరు గురువుగా కొలిచే దేవాలయంలో ఎక్కడైనా ప్రసాదంగా పెట్టి, నైవేద్యంగా పెట్టి అక్కడ ప్రసాదంగా పంచితే చాలా మంచి ఇంపాక్ట్ ఉంటుంది మిథున రాశి వాళ్ళకి సంబంధించి. కర్కాటక రాశి వారికి సంబంధించుద్దాం. కర్కాటక రాశి వారికి తృతీయంలో శుక్రుడు, తృతీయంలో కేతువు, లాభంలో గురుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది రాశి వారికి. ఆది, సోమ, మంగళ, శుక్ర, శని, చంద్రబలం వారం అంతా చక్కగా మంచి అనుకూలంగా ఉంది. సో చాలా వరకు మేజర్ పనుల వైపు దిశగా మీరు ఇక్కడ ఈ వారం అంతా కూడా కదిలే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కర్కాటక రాశి వారికి సంబంధించి. దానిలో దశమం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలైతే ఇక్కడ కుజుడి యొక్క సంచారం 27వ తారీఖు నుంచి, మంగళవారం తర్వాత బుధవారం నుంచి ఇక్కడ దశమ స్థానంలో కుజుడి యొక్క సంచారం మొదలవుతుంది. కాబట్టి
ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం ఆర్థికంగా ఖర్చులు అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. వాటి విషయంలో జాగ్రత్త వహించడం అనేది చాలా మంచిది. బుధుడు రెట్రోగ్రేషన్లో ఉన్నారు కాబట్టి చాలా వరకు ఇక్కడ కుజుడి యొక్క సంచారం కూడా 1000 స్థానంలో జరుగుతుండటం, ఇటు సంతానపరమైన విషయాలు కావచ్చు, అలాగే మీ యొక్క ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో అయినా సరే ఈ యొక్క కుజుడి యొక్క సంచారం కొంతవరకు 1000 స్థాన సంచారంలో జరుగుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి సంబంధించి వారం ప్రారంభం కొంతవరకు ఈ కుజుడి యొక్క సంచారం ఏదైతే ఉందో కొంత నైట్ టైం ఎక్కువగా కొంతమందికి అంటే నైట్ షిఫ్ట్లు పడవచ్చు. నైట్ షిఫ్ట్లు పడితే అలా మనం నైట్ అంతా మేలుకుగా ఉంటాము. ఆ విధంగా నైట్ టైం మీరు ఎక్కువ ఓవర్ యాక్టివ్గా ఉండాల్సిన అవసరాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. సో అది ఎందుకు అనేది మీకు నడుస్తున్న పరిస్థితులు బట్టి ఉంటుంది. ఇంకా సోమ మంగళవారాల్లో లాభస్థానంలో చంద్రుడి యొక్క సంచారం కర్కాటక రాశి వారికి అద్భుతంగా ఉపయోగపడిన ఒక విషయం ఉందయా ఏంటయ్యా అంటే, అష్టమ శని నడుస్తున్నప్పటికీ, శని రవుల సమసప్తమం నడుస్తున్నప్పటికీ కుటుంబపరంగా చాలా విషయాలు వీళ్ళకి టఫ్నెస్ క్రియేట్ అవుతున్నప్పటికీ లాభస్థాన గురువు సంచారం వల్ల ఎటువంటి ఇబ్బందులు వచ్చినా చాలా వరకు కూడా మీకు మీరు బయటపడే ఆస్కారాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. అందుకే లాభస్థానంలో ఒక గురుడు ఉంటే చాలు. సోమ మంగళవారాల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు కానీ అలాంటి ఇబ్బందులు ఉన్నా సరే తప్పకుండా మీ ఫ్రెండ్స్, మీ నెట్వర్క్ సర్కిల్ సపోర్ట్ త్రూ చాలా వరకు మీకు ఇక్కడ మీరు అనుకున్న పనులు కంప్లీట్ చేసే ఆస్కారాలే అతి కష్టం మీదైనా సరే అవుతాయి. బుధ గురువారాల్లో చూసినట్టయితే మనం ఏదైతే వారం ప్రారంభంలో చెప్పుకున్నామో, సో ఆ స్ట్రెస్ నెమ్మదిగా పెరిగి బుధ గురువారాల్లో నైట్ టైం కొంచెం ఎక్కువ యాక్షన్ ఓరియంటెడ్గా, నైట్ టైం ఎక్కువ మీరు ఎనర్జెటిక్గా ఉండాల్సిన అవసరం, పనిచేయాల్సిన అవసరం. ఇక్కడ మనకి రీసెర్చ్లో ఉన్న వాళ్ళకి ఓకే, నైట్ షిఫ్ట్లు పడ్డ వాళ్ళకి ఓకే, మరి ఇంట్లో ఉండే వాళ్ళకైతే చెప్పాలి. సో ఎందుకు వాళ్ళు అంతగా మరి నైట్ టైం వర్క్ చేయాల్సి వస్తుంది అనేది మీ పరిస్థితులు బట్టి ఉంటుంది. శుక్ర శనివారాల్లో చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. ఓకే, చంద్రుడు ఓన్ హౌస్ తన రాశి స్వక్షేత్రంలోకి రావటం ఈ రాశి వారికి సంబంధించి అంటే ఇక్కడ ముఖ్యంగా కుటుంబ పరిస్థితుల రీత్యా, ఆర్థిక పరిస్థితుల రీత్యా కుజుడు కూడా 1000 స్థానంలోకి రావటం. సో వీటి పరిస్థితుల్లో కొంతవరకు వారాంతానికి శుక్ర శనివారాల్లో ఏదైతే చంద్రుడు మళ్ళీ రాశిలోకి రావటం వల్ల ఇంత హెక్టిక్ షెడ్యూల్లో వారాంతానికి తర్వాతే కొంచెం మీరు రిలాక్స్ అయ్యే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. సో ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే కుటుంబ పరిస్థితుల రీత్యా కానీ, మ్యారిటల్ లైఫ్లో ఇన్లాస్ అత్తగారు మామగారు కానీ, మీ కుటుంబం తరపున కానీ, ఆర్థికపరమైన విషయాల్లో కానీ, వారసత్వ ఆస్తులకు సంబంధించి కానీ అనవసరంగా భేదాభిప్రాయాలు అనేవి ఫ్యామిలీ మధ్య రాకుండా ఉండేలా చూసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కనిపిస్తుంది. సో ఈ రాశికి సంబంధించి కుజుడి యొక్క 1000 స్థాన సంచారం జరుగుతుంది కాబట్టి ధరణీ గర్భ సంపుతం కుజన ఉగ్రశాంతి మంత్రం చేసుకోవటం, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం, రాశిలో బుధుడి యొక్క వక్రం జరుగుతుంది కాబట్టి సో చాలా అసలు ఏం చేయాలి ఏంటి అనేకమైన ఆలోచనలు అనేవి అలా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి గణపతి ఆరాధన చేసుకోవటం వల్ల, వినాయకుడిని కొలవటం వల్ల మీకు దారిలో ఎదురయ్యే అవాంతరాలన్నీ మీరు త్వరగా దాటుకుని ముందుకెళ్ళగలుగుతారు. మీ యొక్క పనులు కొంచెం హడ్డిల్స్ వచ్చినా కూడా కొంచెం వినాయకుడిని ప్రార్థించడం, వినాయకుడిని పూజించడం వల్ల విఘ్నాలు లేకుండా కొంచెం త్వరితగతిన పనులు అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ వారం మనకి ద్వితీయంలో శుక్రుడు, అష్టమంలో రాహువు, లాభంలో కుజుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశి వారికి సంబంధించి. ఎప్పుడైతే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉందో ఈ వారం సింహరాశి వారికి సంబంధించి మనం చూస్తే కొంతవరకు ఇప్పటి వరకు వీళ్ళకున్న స్ట్రెస్, ఇప్పటి వరకు జాబ్లో ప్రొఫెషన్ పరంగా వీళ్ళకి ఎదురైన ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో స్ట్రెయిన్ ఉంటుంది. కానీ అమ్మ దీనికి ఒక ఫలితం ఉందరా, దీనికి ఒక గుర్తింపు ఉందరా, కనీసం ఈ పని చేసినందుకు మనకి ఎంతో కొంత ఒళ్ళే కనీసం మనం ఒకళ్ళు ఉన్నామని గుర్తించారు అని ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అనేది మాత్రం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. సోమ మంగళవారంలో చంద్రుడి యొక్క ఇక్కడ వీళ్ళకి చూస్తే కనుక దశమస్థానం సంచారం, దశమంలో గురుడు ఉన్నాడు. ఓకే, అఫ్కోర్స్ మళ్ళీ సేమ్
కొంచెం పని ఒత్తిడి పరంగా చాలా ఇక్కడ మల్టీ టాస్కింగ్ ఇక్కడ మీకు ఉండొచ్చు. కానీ ఏదైతే మనం వారం ప్రారంభంలో చెప్పుకున్నామో బుధ గురువారాలకి ఏదైతే మీరు పోయిన నెల ఒక 40 రోజుల పాటు పడిన కష్టానికి సంబంధించి సో ఒక కొంత బెనిఫిటెడ్ జోన్లోకి, కొంత యూస్ఫుల్ జోన్లోకి, దాని నుంచి కొంత ప్రాఫిట్లోకి మీరు చేసిన పనికి సంబంధించి ఇక్కడ ఎంటర్ అయ్యే ఆస్కారాలు, ఒక దృఢ నిశ్చయంతో, ఏకాభిప్రాయంతో, మనోనిశ్చలంగా ఒకటే డెసిషన్ తీసుకుంటూ కన్ఫ్యూజన్ లేకుండా ముందుకు వెళ్ళాలని ఒక స్థిరమైన ఆలోచన మీకు కలిగి ఉంటాం అనేది ఇక్కడి నుంచి మెయిన్గా సింహరాశి వాళ్ళకి చాలా వరకు వీళ్ళకి ప్లస్గా మనం చెప్పుకోదగిన విషయం. శుక్ర శనివారాల్లో చూస్తే ఈ రాశి వారికి 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనేది జరుగుతుంది యాక్చువల్గా. అలాగే ఈ రాశికి మెయిన్గా ఏంటంటే ఎన్ని పనులన్నా ఏమన్నా కావాలన్నా కూడా మనతో మన ఎదుటి వాళ్ళతో చాలా వరకు కూడా అక్కడ సఖ్యత అనేది ఉండాలి. అది మ్యారిటల్ లైఫ్లో మీకు మీ పార్ట్నర్కి కావచ్చు, లేకపోతే బిజినెస్ లైఫ్లో మీకు మీ బిజినెస్ పార్ట్నర్కి కావచ్చు, వర్క్ ఎన్విరాన్మెంట్లో మీకు మీ సహచార వర్కర్లతో కావచ్చు, అట్ ద సేమ్ టైం ఇంట్లో వాళ్ళతో కూడా కావచ్చు. సో ఎదుటి వాళ్ళతో ఎప్పుడైతే మనకి డిస్టర్బెన్స్ ఉండి కొంచెం పెడమొఖంగా ఉంటామో అది వ్యాపారానికి, ఇంటికి, అన్నిటికీ కొంతవరకు డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తుంది. సో ఆ విషయాన్ని గమనించి సో ఇక్కడ ఎందుకు ఈ డిస్టెన్స్ వస్తుంది అనేది మాత్రం మీరు కొంచెం చూసుకొని, సో ఎదుటి వాళ్ళు కోఆపరేషన్ ఉన్నా లేకపోయినా మనం ఎలా ముందుకు వెళ్ళాలి, వాళ్ళ మీద ఏమీ మనం ఆవేశం పెంచుకోకుండా అనే ఆలోచన మీరు చేసుకుంటూ వెళ్తే ఇంకా కాలం మీకు బాగా కలిసి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మ్యాచెస్ విషయంలో కానీ, వివాహ సంబంధాలు చూసుకునే విషయంలో కానీ, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొత్త పార్ట్నర్లను తీసుకొచ్చుకునే విషయంలో కానీ ప్రజెంట్ అంత అనుకూలమైన పరిస్థితులు అయితే ఈ ట్రాన్సిట్లో కొంచెం తక్కువే ఉన్నాయని చెప్పాలి. సో ఈ రాశి వారికి సంబంధించి మేజర్గా ఏంటంటే పిల్లలను కూడా పట్టించుకునే స్థిమితం ఉండదు వీళ్ళకి. పిల్లలు కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. వాళ్ళు ఏంటో ఇంకా వాళ్ళని మనం పట్టించుకునేంత టైం కూడా లేదు అన్నట్టుగా వాళ్ళ పని వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉంటూ ఉంటారు. సో ఈ రాశి వారికి మెయిన్గా మనం చూస్తే శుక్రుని యొక్క సంచారం కూడా చక్కగా ద్వితీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఉంది. బట్ మనీని అనవసరంగా వచ్చిన మనీని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలియకుండా ఖర్చు చేసే ఆస్కారాలు ఈ రాశికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కూడా కుటుంబ విషయాల్లో కూడా ఎంత ఉన్నా ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్ మాత్రం వీళ్ళ వెనకాల ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. శుక్రకేతువులు, శుక్రుడు కూడా నీచబడి కేతువుతో యుతి ఉంటాం వల్ల ఇక్కడ. కాబట్టి ఈ రాశికి మెయిన్గా మనం చూసే సింహరాశి వారికి విష్ణు సహస్రనామ పారాయణం అనేది చాలా మంచి రిజల్ట్స్ వస్తుందని మాత్రం చెప్పచ్చు. ఎందుకంటే తిరిగి బుధుడి యొక్క రెట్రోగ్రేషన్ 1000 స్థానంలో స్టార్ట్ అవటం వల్ల అనవసరమైన ఖర్చులు అక్కడ దూర ప్రయాణాల గురించి కానీ, దూర ప్రాంత ప్రయాణాల గురించి కానీ, సో కొన్ని విషయాల్లో ఇక్కడ ధనపరంగా మీకు వచ్చిన ప్రాఫిట్ని ఖర్చు చేసే విషయంలో కానీ కొంచెం తెలియకుండానే కొంచెం ఎక్కువ ఖర్చులు మీకు తెలియకుండానే పెట్టే ఆస్కారాలు, డీలింగ్స్లో సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కూడా జరిగే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వీటి విషయాల్లో ఎక్కువ ఆలోచించుకోవటం అనేది మంచిది. కన్యారాశి వారికి సంబంధించుద్దాం. కన్యారాశి వారికి రాశిలో శుక్రుడు, షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో బుధుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి యోగిస్తుంది. 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశి వారికి. కన్యారాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక సో అలాగే బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. కన్యారాశి వారికి సంబంధించి మేజర్గా వారం ప్రారంభమే చూస్తే కనుక జాబులో ఒక టగ్ ఆఫ్ వార్ లాగా అనుకోకుండా సమ్ సడన్ చేంజెస్ ఆర్ మీ యొక్క అంటే కర్మస్థానం మీరు చేసే పనికి సంబంధించిన విషయాల్లో ఏదో ఒక తెలియని సడన్ చేంజ్ వల్ల కలిగే చిన్నపాటి ఆర్గ్యుమెంట్ లాంటివి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి వారం ప్రారంభమే కొంచెం జాబ్ అండ్ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లోనూ అండ్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అన్ని విషయాల్లో కొంచెం కేర్గా మీరు వారం ప్రారంభం ముందుకెళ్ళడం అనేది చాలా మంచిది. ఇక్కడ ఎందుకంటే ఆల్రెడీ శని రవుల యొక్క సమసప్తమం జరుగుతుంది. 1000 స్థానంలో రవి వచ్చి ఉన్నారు, శని రవుల యొక్క సమసప్తమం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఒక విధంగా చూస్తే రవి 1000 స్థాన సంచారం, శని షష్టమ స్థాన సంచారం. సో ఈ టైంలో మీ డైలీ రొటీన్కి సంబంధించిన విషయాల్లో ఏదైతే నిత్యంగా మీరు చేసుకునే డైలీ రొటీన్స్కి సంబంధించిన విషయాలు ఉంటాయో ఆ విషయాల్లో ఎక్కువ అలసిపోయేటట్టు కానీ, అయితే ఈ టైంలో ఇక్కడ
రవి యొక్క 1000 స్థానం సంచారం వల్ల కొన్ని సందర్భాల్లో కొంత ఫియర్ ఇన్ నైట్ టైం అనేది కొన్నిసార్లు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే సోమ మంగళవారాలు చూస్తే భాగ్యస్థానంలో గురువు గారి యొక్క సంచారం మాత్రం కన్యా రాశి వారికి మారిన గురుడు తప్పకుండా ఈ రాశికి ప్రాపర్టీస్ పరంగా కావచ్చు, అలాగే మీ వ్యాపారానికి సంబంధించిన విషయాలు కావచ్చు, మ్యాచెస్ చూసే విషయంలో కావచ్చు, కన్యా రాశి వారికి భాగ్య గురుడి వల్ల మాత్రం మంచి ఇక్కడ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు కుజుడు కూడా యుతి చెంది ఉండటం అనేది పోయింది. ఇక్కడ కుజుడు కూడా వీళ్ళిద్దరి మధ్య మంగళవారంతో గురుల యొక్క యుతి అయిపోతుంది కాబట్టి ఇక్కడ కొంతవరకు ప్రవాసం, ఇక్కడ గురువు గారి 9th హౌస్ ట్రాన్సిట్ ఏదైతే ఉందో ఈ టైంలో అబ్రాడ్ ప్లాన్స్ చేసుకునే వాళ్ళకి, ఫారెన్ జర్నీస్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి, హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి, అలాగే మీ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ లైఫ్ గ్రోత్కి సంబంధించి కొంచెం మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కన్యా రాశి వారికి ఈ క్రమంగా పెరుగుతూ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఆ క్రమంలోనే కొంత రవిశనుల యొక్క సమసప్తమం కొంత డిస్టర్బెన్స్ని, అలాగే బుధ గురువారాల్లో ఏదైతే వారం ప్రారంభంలో మనం చెప్పుకున్న సడన్ చేంజ్ ఏదైతే ప్రొఫెషన్ పరంగా కర్మస్థానంలో మనం చేసే పనికి సంబంధించిన విషయాల్లో కొంత ట్రబుల్ని క్రియేట్ చేస్తామని చెప్పుకున్నాము. బుధ గురువారాల్లో ఈ రాశి వారికి సంబంధించి వృత్తిపరంగా కొంచెం హార్డ్షిప్ అనేది ఎక్కువ అవటం, అలాగే ప్రొఫెషన్ పరమైన విషయాల్లో కొంత మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్ కాబట్టి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ ఉండే ఆస్కారాలు కూడా, లేకపోతే ఒక యుద్ధం చేసినంతగా పనిచేయాల్సి రావటం కూడా ఇక్కడ బుధ గురువారాల్లో మనకి కనిపిస్తుంది. శుక్ర శనివారాల్లో చూస్తే కన్యా రాశి వాళ్ళకి ఈ వారం తప్పకుండా, గత వారమే కొంతమందిని మీరు కలవాలి కానీ కలవాల, ఈ వారం తప్పకుండా వారం మధ్యలోనూ వారాంతానికి మొత్తానికి మళ్ళీ కొంతమందితో మీరు వాళ్ళని కలవటం, కొంచెం న్యూ కాంట్రాక్ట్స్ కావచ్చు, సో న్యూ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు. సో అలాగే ఎవరైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కొన్ని ఫార్మాలిటీస్ లెటర్స్ గురించి కావచ్చు, కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో మెయిన్గా అవి అందే ఆస్కారాలు ఈ వారం మీకు ఎక్కువగా కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించి రాశిలోనే శుక్రుడి యొక్క సంచారం మేజర్గా చాలా వరకు ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఫారెన్కి సంబంధించిన విషయాల్లోనూ, ధనపరమైన విషయాల్లోనూ, కుటుంబ పరంగా చేతి దాకా వచ్చిన అదృష్టం కూడా కొన్నిసార్లు మీకు కేతువుతో యుతి కట్టడం వల్ల కొన్నిసార్లు మళ్ళీ సమ్ డిసప్పాయింట్మెంట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వాటి విషయంలో ఎక్కువగా మీరేమి డిసప్పాయింట్ అవ్వకుండా ఉండటం అనేది మంచిది. బట్ ఈ టైంలో మీ యొక్క అపీరెన్స్ మారుద్ది, మీ స్టైల్ మారుద్ది, టోటల్ మీ యాటిట్యూడ్ కూడా ఈ వారం నుంచి చేంజ్ అయ్యే ఆస్కారాలు కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి. సో ఈ రాశికి మెయిన్గా మనం ఏదైతే చెప్పుకున్నామో శని రవుల యొక్క సంసప్తమంలో రవి యొక్క 1000 స్థాన సంచారం, జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వ పాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం, తప్పకుండా ఈ యొక్క మంత్రాన్ని చదువుకోండి, చాలా మంచిది. ఫియర్ అనేది కొంచెం ఉండకుండా ఉంటుంది. అలాగే దశమ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల కొన్ని ఫైట్స్ ఇన్ యువర్ ప్రొఫెషన్ ఫ్రంట్, వృత్తిపరమైన విషయాల్లో చిన్నపాటి ఫైట్స్ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మంగళవారం చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం, ఆయన్ని దర్శనం చేసుకోవటం వల్ల ప్రొఫెషన్ ఫ్రంట్లో ఇంకా మీకు మంచి మేలైన రిజల్ట్స్ అనేవి ఇక్కడ కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి. సో ఈ రాశికి ఏంటంటే కాకపోతే పిల్లల విషయంలోనే కొన్ని స్ట్రగుల్స్ అలా అడపా వస్తుంటాయి కానీ బట్ ఓవర్కమ్ అయిపోతుంటారు. ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా కొన్ని చాలా ఆటంకాలు వస్తుంటాయి. వాటిలన్నింటినీ మీరు ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి షష్టమంలో రాహువు, దశమంలో బుధుడు, అలాగే లాభంలో రవి, 1000 స్థానంలో శుక్రుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తుంది. 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది వారం. కాబట్టి ఆది శుక్ర శని 3 రోజులు కూడా తులారాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశికి ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం తులారాశి వారికి మనకి జనరల్గా కనిపిస్తుంది. శుక్రుడి యొక్క యుతి ఇక్కడ వీళ్ళకి యాక్చువల్గా 1000 స్థానంలో కేతువుతో కలిసి జరుగుతూ ఉంది.
రాశ్యాధిపతి కొంచెం నీచ స్థానాల్లో 1000 స్థానాల్లో ఉన్నారు కాబట్టి దూర ప్రయాణాల వల్ల ఎక్కువ అలసిపోవటం కానీ, సో ఈ సమయంలో ఎక్కువ అలసటలాగా కానీ కొంచెం వీక్గా కానీ ఉన్నట్టు, అది ఏజ్ బై ఏజ్ కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళైతే దానికి కొంచెం ఎక్కువ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. బట్ అది ఏజ్ బై ఏజ్ మనం చూసుకుంటూ ఉండాలి. అలాగే ఈ సమయంలో జాయింట్ అకౌంట్స్కి సంబంధించి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లోనూ అంత అనుకున్న ఫలితాలు, అంటే మీ పార్ట్నర్ వెల్త్ కావచ్చు, వైఫ్ ఆర్ హస్బెండ్ వాళ్ళ పార్ట్నర్ వెల్త్ కావచ్చు, అదర్ సోర్సెస్గా చిట్టి వ్యాపారాలు, వడ్డీ వ్యాపారాలు, అదర్ సోర్సెస్గా వచ్చే ఎనీ వీటికి సంబంధించిన విషయాలు, ధనపరమైన విషయాల్లో కొంత వెసులుబాటు అనేది కొంచెం మనకి అది అనుకున్న ఎక్స్పెక్టేషన్ అనవసరంగా అది ఎక్స్పెన్స్గా మిగిలిపోయే ఆస్కారాలు మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య పరిస్థితుల విషయాల్లో వీటి విషయాల్లో కూడా కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రుని యొక్క సప్తమ స్థాన సంచారంతో ఇక్కడ ఈ వారం వీరికి మొదలవుతూ ఉంది. మెయిన్గా తులారాశి వారికి సంబంధించి మనం చూస్తే ఈ రాశికి కొంత స్ట్రెయిన్ అనేది కొంచెం ఈ వారం నుంచి కూడా కుజుడి యొక్క భాగ్యస్థాన స్థితి సంచారం అనేది మొదలవుతూ ఉండటం వల్ల కొన్నిసార్లు కొంచెం మీరు ఇంత మంచిగా మనం ఆలోచించకూడదు అనుకునే విధంగా కూడా పరిస్థితులు క్రియేట్ అవటం వల్ల కొంచెం మన ధర్మాన్ని కూడా మనం పక్కకు పెట్టాలి అనే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ రాశికి మెయిన్గా మనం ఇక్కడ చూస్తే కనుక సోమ మంగళవారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం విత్ గురుడు కూడా ఉన్నారు అక్కడే. కాబట్టి ఉద్యోగపరమైన విషయాల్లో ఏంటి, అనవసరమైన నిందలు పడే విషయాల్లో ఏంటి, ఆరోగ్యపరమైన విషయాల్లో ఏంటి, కొంచెం ఎక్కువ ఫోకస్డ్గా ఉండాల్సిన అవసరం మాత్రం ఈ రాశి వారికి కనిపిస్తుంది. సోమ మంగళవారాల్లో సో ఏదన్నా కొత్తగా నేర్చుకునే విషయాల్లో కానీ కొంచెం ఎక్కువ మనం ఏదైనా సాహసం చేస్తున్నాం అనుకునే విషయాల్లో సబ్కాన్షియస్ మైండ్ మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఈ రాశి వారికి ఉంది. బుధ గురువారాల్లో చూస్తే చంద్రుని యొక్క నామస్థాన సంచారం తండ్రికి సంబంధించిన విషయాల్లో, తండ్రి గారి మొండిదనం కానీ, పిత్రార్జితానికి సంబంధించిన విషయాల్లో కానీ, ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో కొన్ని స్ట్రకింగ్స్ కొంచెం లేట్ అవ్వచ్చు, ఇలాంటివి కొంచెం కనిపిస్తున్నాయి. శుక్ర శనివారాల్లో ఈ రాశి వారికి సంబంధించి మెయిన్గా ఏంటంటే ప్రీవియస్ జాబ్లో మీరు కంప్లీట్ చేయాల్సిన కొన్ని టాస్క్లు ఏవైతే ఉంటాయో అవి ఆ వర్క్లో మీ కంప్లీట్ అవ్వని టాస్క్లు గత నెల ఇది మళ్ళీ మిగిలిపోయినవి కొంచెం మళ్ళీ ఆ టాస్క్లను కంప్లీట్ చేసి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అలాగే కొన్ని మిస్కమ్యూనికేషన్స్ ఏవైతే ఉన్నాయో అది ఫిలప్ చేసుకుంటూ వృత్తిపరమైన విషయాల్లో, ప్రొఫెషన్ పరమైన విషయాల్లో మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అలాగే జాబ్లో ఎవరన్నా ఈ సమయంలో ఏదన్నా ఆఫర్ లెటర్ కానీ ఎనీ కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో ఆలోచిస్తున్నట్లయితే కనుక మెయిల్స్ విషయాల్లో కూడా సో దానికి సంబంధించి ఇక్కడ మెయిన్గా మనకి ఆ ప్రయత్నాల్లో కూడా ఇక్కడ బుధుడు యొక్క స్థాన మార్పు మళ్ళీ దశమ స్థానంలోకి రావటం వల్ల ఆ విషయాల్లో కూడా కొంత పురోగతి కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. ఈ రాశికి లాభస్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుంది, రవి శనుల యొక్క సమసప్తమం కూడా జరుగుతుంది మేజర్గా. సో కాబట్టి నిజానికి రావాలి, మీ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్కి తగ్గ లాభం రావాలి. సంతానానికి సంబంధించి మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లోను వాళ్ళకి సంబంధించిన గ్రోత్లోను మంచి రిజల్ట్స్ ఉండాలి. బట్ అన్నీ కూడా విన్ విన్ సిచ్యువేషన్స్లో సరే మనం పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చే లాభం ఇదే, సంతానం మీద మనం పెట్టుకున్న దానికి వచ్చే ప్రతిఫలం ఇదే అనుకుని ఇక ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉండే ఆస్కారం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ సమయంలో చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ సర్కిల్ మీద యాక్చువల్గా తులారాశి వాళ్ళు, అలా కొన్ని ఇన్ఫ్లుయెన్స్డ్ ఫ్రెండ్స్ని కూడా మీరు కలిసే ఆస్కారాలు ఈ వారంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి సంబంధించి ఏదైతే మ్యారిటల్ లైఫ్ అండ్ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో మనం చూసినట్లయితే కనుక కొంతవరకు అష్టమ గురుదోషం అంతగా కొంచెం ప్రతిఫలాన్ని మనకు అంత తగ్గిస్తూ ఉంది. కాబట్టి ప్రజెంట్ మీరు పెట్టుకున్నంతలో ఎక్స్పెక్టేషన్కి తగ్గ సంబంధానికి సంబంధించి కొంత అనుకున్న ఫలితాలు కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి. కాబట్టి అష్టమ గురుదోషం ఒకటి తప్పకుండా. మరి గురుడు వెరీ డీప్ నాలెడ్జ్ని ఇస్తాడు, చాలా డీప్గా మిమ్మల్ని ఆలోచింపజేస్తుంటాడు. ప్రతి విషయానికి ఏదో భయపడిపోతుంటారు.
కాబట్టి కాలభైరవాష్టకం చదువుకోవటం ఈ సమయంలో అష్టమంలో ఉన్న గురుడికి, నెక్స్ట్ మళ్ళీ వెంటనే భాగ్యంలో ఉన్న కుజుడికి చాలా బాగా పనిచేస్తుంది. కాలభైరవాష్టకం చదువుకోవటం వల్ల చాలా వరకు మంచి మనోసంకల్పం, ధైర్యం, మంచి పాజిటివ్ రిజల్ట్స్ మీరు తప్పకుండా చూస్తారు తులారాశి వాళ్ళు. సో ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక సప్తమంలో గురుడు, దశమంలో రవి, లాభంలో శుక్రుడు, లాభంలో కేతువు, 4 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. ఆది, సోమ, మంగళ వారం ప్రారంభమే కొంచెం అక్కడ వృశ్చిక రాశి వారికి సంబంధించి చక్కగా 3 రోజులు కూడా అనుకూలంగా ఉంది. ఈ రాశికి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చంద్రుని యొక్క షష్టమ స్థాన సంచారం అనేది జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ ఆ రాశ్యాధిపతి అష్టమంలో ఉన్నాడు. కాబట్టి ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లోనూ, డైలీ రొటీన్లో మీరు ఎదుర్కొన్న కొన్ని ప్రాబ్లమ్స్కి సంబంధించిన విషయాల్లోనూ ఆవేశం పడకుండా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఎక్కువ అతి జాగ్రత్త, కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. రాశ్యాధిపతి కుజుడి యొక్క సంచారం ఇక్కడ అష్టమ స్థానంలో మొదలవుతూ ఉండటం వల్ల సో తప్పకుండా కొంత సడన్గా ఏంటి మనకి హెల్త్కి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే ఈ కొన్ని విషయాల్లో స్థాన మార్పులు, అష్టమ కుజో స్థానభ్రంశం యాక్చువల్గా. కాబట్టి అష్టమంలో ఉన్న కుజుడు తప్పకుండా కొన్నిసార్లు స్థాన చలనాలను ఇచ్చే ఆస్కారాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఆరోగ్య పరిస్థితులు వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం చూడడం అనేది మంచిది. అలాగే సోమ, మంగళవారాల్లో మనం చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఈ రాశికి అద్భుతంగా సప్తమ స్థానంలో గురుడి యొక్క సంచారం ఎప్పుడైతే మొదలైందో వృశ్చిక రాశి వారికి అనేకమైన పాజిటివ్ రిజల్ట్స్ గతం కంటే పోలిస్తే తప్పకుండా వీళ్ళకి అనుకూలతలు, కోఆపరేషను, మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వీరికి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే తప్పకుండా గురుడి యొక్క స్థాన సంచారం ఇక్కడ సప్తమ స్థానం అనుకూలంగా ఉంది. కాబట్టి వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో, వృద్ధి విషయంలో కానీ, వివాహాది శుభకార్యాల్లో కానీ, మ్యారిటల్ మ్యాచెస్ విషయంలో గతంలో వచ్చిన డిస్ప్యూట్స్ భార్యాభర్తల మధ్య తొలగిపోయే ఆస్కారాలు కానీ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ర్యాష్ డ్రైవింగు, ఆవేశపూరిత నిర్ణయాలు, కొంచెం బ్లడ్ ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ అనేది తీసుకోవడం అనేది మంచిది. అలాగే బుధ, గురువారాల్లో మనం చెప్పుకున్నది అయితే వారం ప్రారంభం నుంచి మనం చెప్పుకున్నది ఏదైతే ఉందో ఈ అష్టమ కుజ దోషం జనాలుగా. సో కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లోనూ మిగతా అన్ని ఆస్పెక్ట్లో కూడా బుధ, గురువారాల్లో కొంచెం మీరు ఎక్కువ కాన్షియస్గా వాటర్, పొల్యూటెడ్ వాటర్ విషయంలో కావచ్చు, ఈ దోమకాట్లు కావచ్చు, వీటి విషయాల్లో బ్లడ్లో హిమోగ్లోబిన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంచెం ఇక్కడి నుంచి నెమ్మది కొంచెం వీటి మీద ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. శుక్ర, శనివారాల్లో మనం చూసినట్టయితే ఈ రాశి వారికి సంబంధించి కొంత మీరు కన్ఫర్మ్ చేసుకొని జర్నీస్కి సంబంధించిన విషయాల్లో కన్ఫర్మ్ చేసుకొని జర్నీస్ చేస్తే మాత్రం తప్పకుండా కొంచెం ఓవర్ స్ట్రెయిన్ అయ్యే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. హైయర్ ఎడ్యుకేషన్లో కూడా పిహెచ్డి, హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంత వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్స్, వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లోనూ అది ప్రిపేర్ చేసే విషయాల్లో చాలా వరకు కూడా కొంత టఫ్ టాస్క్ లాగా ఉండే ఆస్కారాలు ఉండే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే కొన్ని శుభకార్యాల గురించి కానీ కొన్నిసార్లు భాగ్యంలో ఈ యొక్క బుధుడి యొక్క సంచారం కొన్నిసార్లు ఖర్చుల్ని కూడా మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తూ ఉంది వారాంతానికి, శుక్ర శనివారాల్లో. అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి శని రవుల యొక్క సంసప్తం ఆల్రెడీ జరుగుతుంది. ఉద్యోగపరమైన విషయాల్లో కరెక్ట్ టైము ఈ టైంలో మీకు వస్తుంది. ఈ టైం పరంగా వృత్తిపరమైన విషయాల్లో మీకు చాలా వరకు కూడా మీకు టాలెంట్కి తగ్గట్టు, మీ యొక్క అవసరానికి తగ్గట్టు పని మీకు దొరకటం చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ ఏమవుతుందో అనే ఇన్నర్ పీస్ దెబ్బతినడం మాత్రం రవిశనుల యొక్క సంసప్తం వల్ల జరుగుతుంది. అర్ధాష్టమ శనికి శనివారం తైలాభిషేకం చేసుకుంటూ వెళ్తే చాలా మంచిది. అష్టమ కుజుడికి సుబ్రహ్మణ్య స్వామిని వదలకుండా అసలు మొత్తం ఆయన ఉన్న అష్టమంలో ఉన్నంతసేపు ఆయన్ని పూజించడం మీకు చాలా వరకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంటే వీటి విషయాల్లో
మీరు దృష్టిలో పెట్టుకుని వృశ్చిక రాశి వాళ్ళు ముందుకు వెళ్తే ఇంకా మంచి జరిగే ఆస్కారాలు ఉంటాయి. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనుసు రాశి వారికి తృతీయంలో శని, అష్టమంలో బుధుడు, దశమంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత వీరికి కనిపిస్తుంది. 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఈ వారం బుధ, గురు, శుక్ర, శని చంద్రబలం రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే మనం చూస్తే కనుక పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవటం ఈ రాశి వారికి మేజర్గా ఏంటంటే వచ్చే ఇబ్బంది సంతానపరమైన విషయాల గురించి భార్యాభర్తల మధ్య అనవసరమైన చిరు గొడవలు అనేవి చోటు చేసుకునే ఆస్కారాలు, లేకపోతే బిజినెస్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ గురించి మీ పార్ట్నర్కి మధ్య మీకు వచ్చే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటు పంచమ స్థానంలో చంద్రుడు కూడా పెద్ద గొప్ప రిజల్ట్స్ ఏమి ఇవ్వని కారణంగా మెయిన్గా ఉద్యోగంలో మీకు మీరు టాలెంట్ని నేను చూపించాను, నా క్రియేటివిటీ నేను చూపించాను అని మీరు అనుకుంటారు. కానీ బట్ ఓవర్కమ్గా అవుట్పుట్ విషయానికి వస్తే ఇదేం టాలెంట్ ఏముంది అక్కడ అని మిగతా వాళ్ళు అంటూ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో దీనివల్ల యాక్చువల్గా మీ ఎదుటి వాళ్ళతో కొంచెం మీరు ముఖం చాటేసే ఆస్కారాలు ఎక్కువగా ఈ వారం నుంచి కనిపిస్తున్నాయి ధనుసు రాశి వాళ్ళకే. అలాగే సోమ మంగళవారాల్లో మనం చూస్తే కనుక గురువు గారి యొక్క షష్టమ స్థానం సంచారం ఆల్రెడీ ఈ రాశికి రాశ్యాధిపతిని గురువు గారు వెళ్ళి షష్టమ స్థానంలో కూర్చుని ఉన్నారు. సో వీళ్ళకి తీరుబడి ఉండదు. మాకు అసలు పని లేదండి, తీరుబడి ఎక్కడది అంటే ఏవో పని లేకపోయినా కూడా అనవసరమైన గొడవలు. సో ఇలాంటివన్నీ కూడా వీళ్ళని ఎక్కువగా సరౌండ్ చేయటం అనేది ధనుసు రాశి వారికి మనం గుర్తించదగిన విషయం. ప్రాపర్టీస్ విషయంలో లిటిగేషన్స్ కావచ్చు, గృహపరమైన విషయాల్లో ఏదో ఒకటి చెడిపోతూ ఉండడం కావచ్చు, ఎప్పుడు ఇంటికి సంబంధించిన విషయాల్లో ఏవో రిపేర్లు వస్తూ ఉండడం కావచ్చు, ఇలాంటివి ఫేస్ చేసే ఆస్కారాలు కావచ్చు. సో అలాగే ఈ రాశికి సంబంధించి మేజర్గా శుక్రుడి యొక్క సంచారం కూడా నీచలో ఉండటం వల్ల శుక్రకేతువులు అసలు ప్రొఫెషన్ పరమైన విషయాల్లో అయితే ఎవరితో కూడా మనకు అనవసరం ఉంటారు. మనం ఎవరితో కాంపిటీషన్ పెట్టుకోవద్దు. అది నువ్వే టార్గెట్లు కొట్టుకో, నువ్వే అన్నీ చేసుకో, నాకు అవసరం లేదు, నాకు శాలరీ వస్తే చాలే అనేటట్టు సిచ్యువేషన్స్ ఇక్కడ వీళ్ళకి ఉన్నాయి. అలాగే బుధ గురువారాల్లో చూస్తే కనుక ఇక్కడ సప్తమంలో కేతు యొక్క సంచారం మనం ఏదైతే వారం ప్రారంభం నుంచి చెప్పుకుంటూ వచ్చామో ఇది కొంచెం ఇంకా అలా ఎలివేట్ అవుతూ ఉంటుంది బుధ గురువారానికి. వాటి పిల్లల విషయంలోనూ, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మీ పార్ట్నర్తో కానీ, పిల్లల విషయంలో మీ భార్య భర్తతో కానీ, సో మీ ఎదుటి వాళ్ళతో కానీ ఎక్కువగా డిస్ప్యూట్స్ లేకుండా చూసుకోవటం అనేది ధనుసు రాశి వారికి మేజర్గా చెప్తున్న విషయం. శుక్ర శనివారాల్లో చూస్తే కనుక ఈ రాశి వారికి సంబంధించి ఇక్కడ కొంతవరకు ఏంటంటే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో వారసత్వ ఆస్తులకి సంబంధించి సో వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు ఏమనుకున్నారు, చివరిగా ఫైనల్కి ఏమొచ్చారు అనే దానిలోను అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లోనూ కొంత వెసులుబాటు, కొంత మనకి తప్పకుండా మంచి ప్లస్ పాయింట్ అనేది మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. బుధుడి యొక్క అష్టమ స్థానం సంచారం కొంచెం అనుకూలించడం వల్ల. కానీ వృత్తిపరమైన విషయాల్లో మాత్రం సమ్ సడన్ చేంజెస్, అది హెల్త్ పరంగా అనుకూలించకపోవడం కావచ్చు, లేకపోతే వృత్తిపరంగా ఏదో ఎవరిని ఇదేంట్రా బాబు సడన్గా ఎట్లా తిప్పాడు, ఇదేంటి సెలవు కదా లేదంటాడేంటి. సో ఇలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాంటివేవో వృత్తిపరంగా కొన్ని అనిపించే ఆస్కారాలు ఈ వారం ఉండే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ రాశికి రవిశనుల యొక్క సమసప్తం కూడా మేజర్గా మనం తీసుకోవాల్సిన అంశం ఇక్కడ. రవిశనుల యొక్క సమసప్తం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఎక్కువ ఓవర్ స్ట్రెస్, ఓవర్ స్ట్రెయిన్ అవుతూ ఉంటారు, తప్పదు అన్నట్టు పనిచేస్తూ ఉంటారు. ఇటు శని తగ్గడు తృతీయంలో, భాగ్యస్థానంలో రవి కూడా బాగా ఓ పక్కన కుటుంబపరంగా ఖర్చులు అవుతూనే ఉంటాయి, హార్డ్షిప్ ఉంటూనే ఉంటుంది, వీటన్నిటి మధ్య కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. సో ధనుసు రాశి వారికి మేజర్గా సప్తమంలో ఉన్న కుజగ్రహ దోషానికి తప్పకుండా వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకుంటే ఎవరితో కూడా డిస్ప్యూట్స్ ఉండకుండా ఉంటాయి, ఇంట్లో వాళ్ళతో కానీ ఎవరితో అయినా సరే. షష్టమంలో ఉన్న గురుడికి మరి విన్ ఓవర్ యువర్ ఎనిమీస్, మీ యొక్క శత్రువుల్ని తొక్కుకుంటూ డైలీ రొటీన్లో వచ్చే ప్రాబ్లంని మీరు సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే తప్పకుండా ఏం చేయాలి? దేవానాం చ ఋషీనాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఈ మంత్రాన్ని మీరు ఎంత ఎలివేటెడ్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది. ఈ సమయంలో మ్యారేజ్ మ్యాచెస్ చూసిన విషయాల్లో కూడా కొంత మ్యాచెస్ చూసినా నువ్వా నేనా అన్నట్టు ఉంటాయి.
ఇద్దరికి సంబంధించి కొంత అంటే ఇక్కడ మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో అండర్స్టాండింగ్ మెయిన్, అలాగే లవ్ అండ్ ఎఫెక్షన్ మెయిన్. బట్ నువ్వు సంపాదిస్తున్నావు నేను సంపాదిస్తున్నావు అన్నట్టు ఉంటాయి. సో దానివల్ల పెద్దగా ఎఫెక్టివ్గా మ్యారేజ్ మ్యాచెస్ ఈ టైంలో మనకి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు తక్కువ కనిపిస్తున్నాయి. సో అలాగే ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే సంతానపరమైన విషయాల్లో సో కొంతవరకు మీరు ఎక్కువగా పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి రావటం, పిల్లలకు సంబంధించిన విషయాల్లో ఈసారి ఫోకస్ చేయాల్సి రావటం ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ ధనురాశి వారికి సంబంధించి రెమెడీస్ చేసుకోవటం చాలా మంచిది. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి తృతీయంలో రాహు, పంచమంలో గురుడు, షష్టమంలో కుజుడు, భాగ్యంలో శుక్రుడు. మొత్తంగా ఈ రాశి వారికి 4 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకు అనిపిస్తుంది. 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. బుధ గురు శుక్ర శని 4 రోజులు కూడా ఈ రాశి వారికి సంబంధించి చాలా మంచి అద్భుతమైన ఫలితాలు, అనుకూలమైన ఫలితాలు వీళ్ళకి కనిపిస్తుంది. అయితే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ రవి శనుల యొక్క సంసప్తం అలా జరుగుతూ ఉంది అని. ఆరోగ్యానికి సంబంధించి కొంచెం ఎక్కువ కేర్ తీసుకోండి. ఈ టైంలో ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి వెంటాడే ఆస్కారాలు ఉంటాయి. అటు కుటుంబపరమైన విషయాల్లో కూడా కొంత ఎక్కువ డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోవటం, ఆర్థికపరమైన విషయాల్లో కూడా, ఫైనాన్స్ పరమైన విషయాల్లో కూడా కొంచెం అబ్బాయి ఏంట్రా నాయన ఆ వచ్చే డబ్బులు కూడా ఆగిపోయాయి, లేకపోతే వైఫ్ హస్బెండ్ వీళ్ళిద్దరూ అక్యుములేట్ చేసుకునే ఆ డబ్బులు అది కూడా అయిపోయినాయి. సరే ఏం చేస్తాం, సరే కానీ ఎలా ఉన్నా కూడా మన ఆర్థికపరమైన విషయాల్లో ఇంత రిస్ట్రిక్షన్ ఏర్పడింది కాబట్టి దీని నుంచి మనం ఎలా అయినా ప్లానెడ్గా ముందుకెళ్ళాలి అనుకునే విధంగా సిచ్యువేషన్స్ ఏర్పడుతుంటాయి. సో ఈ రాశికి మేజర్గా మనం చూసినట్టయితే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉన్నప్పటికీ కూడా అద్భుతంగా ఈ వారం నుంచి మారిన కుజుడి యొక్క ఫలితం వీళ్ళకి మంచి ఫలితాన్ని ఇవ్వబోతుందని మనం చెప్పచ్చు. షష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారం మొదలవుతుంది ఈ రాశికి సంబంధించి. సో కాబట్టి ఇక్కడ వాహనాలకు సంబంధించో, గృహానికి సంబంధించో, అలాగే కొన్నిసార్లు మీ ప్రాఫిట్కి సంబంధించో, మీకు రావాల్సిన గుర్తింపుకి సంబంధించిన విషయాల్లోనో చిన్నపాటి డిస్ప్యూట్స్ని మీరు ఎదుర్కొంటూ ముందుకెళ్ళటం, అన్నింటినీ మీరు ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళటం అనేది మనకి కనిపిస్తుంది ఆ విషయంలో మాత్రం. అలాగే సోమ మంగళవారాలు చూస్తే పంచమ స్థానంలో గురుడు యొక్క సంచారం ఈ రాశి వారికి మనం చూస్తే మంచి అనుకూలమైన ఫలితాన్ని ఆల్రెడీ ఇస్తూ ఉంది. గురుడు ఇక్కడ ఈ రాశికి మార్పు రావటం, ఏలినాటి శని నడుస్తున్న పంచమంలో గురువు అట్లీస్ట్ ఆయన సంచారంలో ఉంటాం. సో అలాగే భాగ్యస్థానంలో కూడా శుక్రుడి యొక్క సంచారం ఈ రాశి వారికి అత్యంత అద్భుతంగా, శుభగ్రహాలు ఇద్దరు కూడా పంచమ భాగ్యస్థానాల్లో ఉంటూ ఉన్నాయి. ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో చాలా బాగుంటుంది. సో ఎంతైనా అది కుజుడికి నీచ రాశి కేతుతో ఉన్నప్పటికీ 2 శుభగ్రహాలు పంచమ నవమస్థానాల్లో ఉండటం వల్ల అటు హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు, అండ్ ఫారెన్ ట్రావెల్స్ అండ్ వీటికి సంబంధించిన విషయాలు, అబ్రాడ్ జర్నీస్కి సంబంధించిన పెట్టుకున్న విషయాల్లో కావచ్చు, అనేకమైన విషయాల్లో కొంత ముందడుగు పడే ఆస్కారాలు, తద్వారా ఇక్కడ మనీ రిస్ట్రిక్షన్ మాత్రం, ఫ్యామిలీ రిస్ట్రిక్షన్ మాత్రం కనిపిస్తూ ఉంది. వీటన్నిటి మధ్య ఇలాంటి మంచి పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఉంటూ ఉంటాయి. బుధ గురువారాల్లో మనం చూస్తే కుజుడి యొక్క సంచారం షష్టమ స్థానంలో జరగటం మకర రాశి వారికి. సో ఆ 2 రోజులు కూడా కొంత హెక్టిక్ స్ట్రగుల్ని, అబ్స్టెకల్ని, మీరు వచ్చిన చిన్నపాటి ఇష్యూని, ఆ ట్రబుల్ని మీరు ఫేస్ చేసుకుంటూ దాన్ని మీరు ఓవర్కమ్ అవుతూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అంటే రోగ శత్రుస్థానంలో కుజుడి యొక్క సంచారం, ఆరోగ్య సమస్యలు వచ్చినా, శత్రు పీడ తగిలినా ఏదైనా సరే తప్పకుండా మీరు ఓవర్కమ్ అవుతారు. కాకపోతే ప్రాబ్లం వస్తుంది, దాన్ని మీరు కొంచెం టాక్టిక్గా తిప్పికొట్టి దాన్ని తగ్గ ఫైట్ చేసి దాన్ని మీరు ఓవర్కమ్ అవుతారు. అదే హెల్త్ ప్రాబ్లం కావచ్చు, ఎనిమీస్ నుంచి వచ్చింది కావచ్చు. శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక ఈ మకర రాశి వారికి సంబంధించి మనకి ఇక్కడ మేజర్గా సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇది ఇక్కడ బుధుడి యొక్క సంచారం ఎటువంటి అనుకూలమైన ఫలితాలు ఈ 7th హౌస్లో ఇవ్వని కారణంగా మేజర్గా ఈ రాశి వారికి సంబంధించి ఇక్కడ బుధుడి యొక్క సంచారం మాత్రం కొంత బిజినెస్ వ్యవహారాల్లో కానీ, సేమ్ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో కానీ, మ్యారిటల్ లైఫ్ విషయాల్లో కానీ అనుకూలమైన ఫలితాలు మాత్రం ఈ ఏరియాల్లో బుధుడి యొక్క సంచారం వారాంతంలో అంతగా యోగించట్లేదు. కాంట్రాక్ట్స్, అలాగే ఫారెన్ ట్రేడింగ్, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాలు, మ్యారిటల్ లైఫ్, వీటికి అంత అన్యోన్యమైన ఫలితాలు, అనుకూలమైన ఫలితాలు బుధుడు ఇక్కడ ఇచ్చే ఆస్కారాలు తక్కువ.
సో కాబట్టి అష్టమ రవి దోషం ఉంది కాబట్టి జాబ్లో వృత్తిలో మీకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఒకసారి భయం వేస్తూ ఉంటుంది, ఏమవుద్దా ఏంటా ఇటుపోద్దా అసలు ఇటుకు దారి చేస్తా అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ పంచమంలో ఉన్న గురుడు భాగ్యంలో ఉన్న శుక్రుడు వల్ల కొంతవరకు మళ్ళీ ఈ శుభగ్రహాల వల్ల కొంత ఈ లక్ష్మీ స్థానాల్లో ఉన్న ఈ యొక్క గ్రహాల వల్ల కొంచెం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, దానిలో ఇబ్బంది ఏం లేదు. కానీ ఆరోగ్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే అష్టమంలో ఉన్న రవికి జపాకుసుమ సంకాసం చదువుకోండి, కొంచెం కారాలు తినడం ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తినడం తగ్గించాలి. ఈ రెండు తీసుకుంటే వాచిపోద్ది అది డెఫినెట్గా. సో అలాగే బుధుడి యొక్క సప్తమ స్థాన సంచారం కూడా ఉంది కాబట్టి తప్పకుండా ఇక ప్రియాంగు కులికాశ్యామం ఇక్కడ బుధ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వల్ల చాలా వరకు మీ ఎదుటి వాళ్ళతో ఎక్కువ ర్యాపో పెరగటం, దానివల్ల బిజినెస్ డెవలప్ అవడం అనేది జరుగుతుంది. కుంభరాశి వారికి సంబంధించుద్దాం. కుంభరాశి వారికి షష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి ఇక్కడ యోగిస్తుంది. 3, 4, 5, 6 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వారికి. ఆదివారం, శుక్ర, శనివారాలు. సో కాబట్టి 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ యొక్క రాశికి సంబంధించి మనం చూస్తే కనుక కుంభరాశి వాళ్ళకి తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, సో పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనుకూలంగా ఉంటుంది. సో చాలా వరకు కూడా వీళ్ళు మంచి సెల్ఫ్ ఎఫర్ట్స్, మంచి ఆత్మవిశ్వాసంతో వారం ప్రారంభం మొదలుపెట్టే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే వీళ్ళు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో, సో ఇప్పుడు ఇది జరగాలి అని అనుకుంటే అది అయ్యేదాకా కొంచెం డిలే అనేది, వాటిలో కొంచెం స్ట్రక్కింగ్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా ఇక్కడ పిల్లలకి సంబంధించిన విషయాల్లో, సంతానపరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లోనూ, జాబ్ అండ్ ప్రొఫెషన్లో వీరు చూపించే క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం లో లెవెల్ సిగ్నల్స్ అనేవి వీళ్ళకి కనిపిస్తున్నాయి. సోమ మంగళవారాల్లో చూస్తే కనుక అర్ధాష్టమ గురుడు, అర్ధాష్టమంలో చంద్రుడు గృహపరమైన విషయాల గురించో, వాహనాల గురించో, ఇంటి పరిస్థితులకి సంబంధించో, ఎక్కువగా లాంగ్ రన్ ప్లాన్ గురించో వీళ్ళు ఎక్కువ ఆలోచించే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ క్రమంలోనే కొంచెం స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. మానసిక ప్రశాంతత సోమ మంగళవారాల్లో, వారం ప్రారంభించి సోమ మంగళవారాల్లో ఆన్ అండ్ ఆఫ్గా ఉంటుంది. ఇవాళ బాగుందంటే రేపు ఏంటోలాగా ఉంటుంది, అలా ఉంటూ ఉంటుంది ఇక్కడ. ఇక బుధ గురువారాల్లో చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే కుజుడి యొక్క సంచారం కూడా. పంచమంలో యాక్చువల్గా న్యాచురల్ ట్రాన్సిట్లో చంద్రుడు అంత యోగకారకుడు ఏం కాదు, అలాగే కుజుడు కూడా. కాబట్టి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి బుధ గురువారాలు ఎక్కువ పెట్టుకోకుండా ఉంటాం. సంతానమైన పరమైన విషయాల్లో పిల్లలకి ఎక్కువ పడుతూ ఉండటం ఇక్కడ మనం గమనించదగిన విషయం. ఎందుకంటే పిల్లల్ని ఈ టైంలో వీళ్ళు ఎక్కువ డిసిప్లైన్డ్గా పెంచాలి, వీళ్ళు చాలా ఎక్కువ మరి ముడిగేస్తున్నారు అనే విధంగా కొన్ని పరిస్థితులు ఉండటం వల్ల, అంటే కుజుడు లాంటి ఒక ఫైటింగ్ ప్లానెట్ పంచమ స్థానంలో ఉండటం వల్ల అయితే గీతే మీకు ఇష్టమైన వాళ్ళతో, అటు ఇక్కడ లవ్ లైఫ్లో లవర్తో కానీ, లేకపోతే సంతానం మనం ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తాం వాళ్ళతోనే గొడవ పడుతూ ఉంటాం. సో అలాంటివి ఎక్కువ క్రియేట్ అయ్యే ఆస్కారం ఉన్నాయి. బుధ గురువారాల్లో కొంచెం ఇక్కడ మీరు అభిమానించే వాళ్ళ మీద, పిల్లలు కావచ్చు ఎవరైనా సరే, వాళ్ళ మీద కొంచెం మీరు ఆవేశాన్ని తగ్గించుకోవడం అనేది మంచిదిగా కనిపిస్తుంది. సో అదే వేలో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కూడా, సంతానపరమైన విషయాలకు కూడా కొంచెం అనుకూలమైన ఫలితాలు కొంచెం లోగా ఉన్నాయి మనకి. అదేవిధంగా ఈ రాశికి వారాంతంలో శుక్ర శనివారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ కనిపిస్తుంది మేజర్గా. షష్టమంలో బుధుడు కూడా వచ్చి ఉన్నారు మళ్ళీ. సో గతంలో మిగిలిపోయిన కొంచెం ఇన్ఫర్మేషను, కమ్యూనికేషను లేని సమ్ విషయాల గురించి ఆగిపోయిన పనులు తప్పకుండా ఈ వారం అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. వీటి వల్ల చంద్రుడు బుధుడు ఇద్దరు కూడా ఇక్కడ షష్టమ స్థానంలో యోగించడం వల్ల అటు బుద్ధి బలంతోనూ, ఇటు మంచి స్ట్రాంగ్ మైండ్తోనూ రెండింటిని కలిపి మీరు ఎన్నో సమస్యల మీద పైచేయి సాధించే ఆస్కారాలు కూడా శుక్ర శనివారాల్లో మనకు కనిపిస్తున్నాయి. ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే కొంతవరకు అష్టమ స్థానంలో శుక్రుడు కొంచెం నీచలో ఉండి కొంచెం కేతువుతో కలిసి ఉన్నాడు. కాబట్టి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మనకు వచ్చినా కూడా జాయింట్ అకౌంట్స్, ఇన్హెరిటెన్స్,
వాటి విషయాల్లో ఏదో డిస్సాటిస్ఫాక్షన్ ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. మన పార్ట్నర్ మనీ కావచ్చు, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తుల నుంచి కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన వెల్త్ ధనపరమైన విషయాల్లో కావచ్చు, డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ కుంభరాశి వారికి మెయిన్గా మనకి శని రవుల యొక్క సమసప్తమం కూడా ఒకటి జరుగుతుంది. సో మేజర్గా మీకు అలాగే మీ ఎదుటి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఉద్యోగం చేసే చోట కొలీగ్స్తో కావచ్చు, మీ బాస్తో కావచ్చు, వచ్చే ఈ యొక్క డిఫరెన్సియేషన్ ఆఫ్ ఒపీనియన్స్ని తట్టుకుంటూ మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం కనిపిస్తుంది. దాంతోపాటుగానే ఇవన్నీ కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. అన్నిటికంటే సప్తమ రవి దోషం ఎక్కువగా అటు వ్యాపారానికి ఇటు మ్యారిటల్ లైఫ్కి ఎక్కువ దోషంగా కనిపిస్తుంది. కాబట్టి జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం ఎక్కువ చదువుకోండి, చాలా మంచిది. అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం కూడా ఉంది కాబట్టి చాలా వరకు కూడా అన్ఫోకస్డ్గా డబ్బులు పోగొట్టుకునే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కూడా కొంత కేర్ తీసుకుని ముందుకు వెళ్ళండి. అంటే ఫలాస పుష్ప సంకాసం, జపాకుసుమ సంకాసం, సో ఈ రెండు కూడా రవి కేతు మంత్రాలు ఈ వారం అంతా చదువుకోవటం నిజంగా ఈ కుంభరాశి వాళ్ళకి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పాలి. మీన రాశి వారికి సంబంధించి చూద్దాం. మీన రాశి వారికి షష్టమ స్థానంలో రవి యొక్క సంచారం మాత్రమే ఈ రాశి వారికి యోగిస్తుంది. షష్టమంలో ఉన్న రవి 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి సోమ మంగళ ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశికి సంబంధించి మనం మేజర్గా చూసినట్టయితే ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, కొంతవరకు ఇక్కడ కుజుడి యొక్క స్థాన మార్పు కూడా చతుర్థంలోకి మారుతూ ఉండటం. సో డొమెస్టికల్ అగ్రెసివ్నెస్, కొంచెం డొమెస్టికల్ విషయాలకు సంబంధించి అంటే గృహానికి సంబంధించిన విషయాల్లోనూ, గృహ వాతావరణానికి సంబంధించిన విషయాల్లోనూ కొంతవరకు డొమెస్టికల్ వాతావరణం అంతా కూడా. సో మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ కొంచెం సమ్ అగ్రెసివ్నెస్. సో మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. సో ఎక్కడ ఉన్నాడు? 4th హౌస్లో ఉన్నాడు. సో ఎక్కడ మనం ఇంట్లో ఉన్న వాళ్ళ మీదే ఎగిరే ఆస్కారాలు ఉంటాయి ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ అలాగే కొన్ని ఖర్చులు కూడా డొమెస్టికల్గా ఇంటికి పరమైన విషయాలకి సంబంధించిన విషయాల మీద మీరు వాల్యూ చేసే ఆస్కారాలు కొంచెం ఇక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సోమ మంగళవారాల్లో కూడా చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ మీ రాశ్యాధిపతి గురుడు కూడా తృతీయంలో ఉన్నాడు. సో పరాక్రమ స్థానంలో యాక్చువల్గా చంద్రుని యొక్క సంచారం అనుకూలిస్తుంది. అలాగే పరాక్రమ స్థానంలో గురువు గారు కూడా ఉన్నారు. అలాగే పరాక్రమ స్థానాధిపతి మళ్ళీ ఆ శుక్రుడు కూడా ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్నాడు. సో మేజర్గా శుక్రబలం అంతగా లేకపోవటం, నీచలో ఉండి సప్తమ స్థానంలో కేతువుతో కలిసి ఉండటం వల్ల ఇక్కడ చాలా వరకు కూడా ఇక్కడ ఈ మెయిన్ కాంట్రాక్ట్స్ విషయాలు కావచ్చు, బిజినెస్ డీలింగ్స్ కావచ్చు, సో అలాగే పార్ట్నర్షిప్ వ్యవహారాలు కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో అంత అనుకూలమైన ఫలితాలు, శుక్రుడు నీచులో ఉండటం, కేతుతో కలిసి ఉండటం, వీటికి సంబంధించిన విషయాలు కొంత మీరు ఎఫోర్ట్ పెడతారు. కాకపోతే ఏంటంటే రాశ్యాధిపతి గురుడు తృతీయంలో ఉండటం వల్ల త్రూ యువర్ సెల్ఫ్ ఎఫోర్ట్తోనే ఏవైనా పనులు అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ పరాక్రమ స్థానంలో చంద్రుడు గురుడు ఓకే, గురుడు కొంచెం పరాక్రమ స్థానంలో కొంచెం ఏంటంటే మరీ హార్డ్షిప్, ప్రతిదానికి ఎంత కష్టపడాలా అన్నట్టు ఉంటుంది పరిస్థితి. కానీ ఎదుటివాడి అనుకూలత తక్కువ ఉండటం వల్ల మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా ఎదుటివాడి అనుకూలత తక్కువ ఉండటం వల్ల పని ముందుకెళ్ళే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ విధమైన పరిస్థితులు కండిషన్స్ విషయంలో మీన రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. బుధ గురువారాల్లో మనం వారం ప్రారంభంలో ఏదైతే చెప్పుకున్నామో డొమెస్టికల్ అగ్రెసివ్నెస్ అనేది, గృహపరమైన విషయాల్లో ఇంటిలోని సభ్యుల మీద కానీ వ్యక్తుల మీద కానీ మనం ఎక్కువ ఎగురుతూ ఉంటామని. ఎందుకంటే మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్, చతుర్థ స్థానంలో ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ వాహనాలకు సంబంధించిన విషయాల్లో కొంత ట్రబుల్స్ కావచ్చు, కుటుంబపరమైన విషయాల్లో వచ్చే సమ్ ఇరిటేషన్ వల్ల వాళ్ళ మీద కొంచెం మనం కోపాన్ని ప్రదర్శించే ఆస్కారాలు కావచ్చు బుధ గురువారాల్లో కనిపిస్తుంది. అలాగే శుక్ర శనివారాల్లో చూస్తే ఈ రాశి వారికి సంబంధించి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ బుధుడు కూడా ఈ రాశి వారికి మళ్ళీ తిరిగి షష్టమ స్థానం నుంచి పంచమ స్థానంలోకి వచ్చాడు. సో ఈ రాశికి యాక్చువల్గా మీన రాశి వాళ్ళకి బుధుడి యొక్క పంచమ స్థాన స్థితి సంచారం కానీ చంద్రుడి యొక్క సంచార స్థితి కానీ సో అంత కొంచెం కన్ఫ్యూజన్ని శుక్ర శనివారాల్లో కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ని, సో అలాగే ఎటువంటి విషయాల్లో ఫైనలైజ్ డెసిషన్ తీసుకోవాలనే విషయాల్లో కొంత సరైన క్లారిటీ లేకపోవడాన్ని మీ క్రియేటివిటీ విషయంలో మనం ఇక్కడ గమనించదగిన ఆస్కారం మనకు కనిపిస్తుంది. సో అది ఇన్వెస్ట్మెంట్లో కావచ్చు,
సంతానపరం విషయాల్లో, పిల్లల విషయాల్లో తీసుకునే డెసిషన్స్లో కావచ్చు, న్యాచురల్గా మీ క్రియేటివిటీలో కావచ్చు, వీటన్నిటి విషయాల్లో కూడా. సో ఇక్కడ శుక్రుడు, నీచ శుక్రుడు అలాగే కేతువు కలిసి ఉండటం, మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయాల్లో కూడా అంత అనుకూలమైన ఫలితాలు కాకపోవటం, అలాగే ప్రయాణాలు, ప్రవాసం, స్టేట్ టు స్టేట్ జర్నీస్కి కూడా అంతగా పెద్ద అంటే అంత కొంచెం మనకి ప్లెజెంట్గా ఉండే ఆస్కారాలు కూడా ప్రయాణాల్లో కూడా కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఏదైనా రవి శనుల యొక్క సమసప్తమం జరుగుతూ ఉంటాం. ఈ రాశి వారికి సంబంధించి షష్టమంలో రవి, 1000 స్థానంలో శని. ఒక్క రవి గ్రహం మాత్రం అనుకూలించుకుంటూ ముందుకు వెళ్ళిన సెంట్రల్ పవర్ రవి ఒక్కడు అనుకూలించినా చాలు, మిగతావి ఎలా ఉన్నా అన్ని పనులు మనం చేసుకోగలుగుతాం. సో సన్ ఈజ్ ద హైలైట్, ఎందుకంటే ఈజ్ ద అథారిటేటివ్, ఇన్ఫ్లుయెన్సేటివ్ అండ్ వెరీ పవర్ఫుల్ ప్లానెట్. బట్ రవి ఒక్కడు అనుకూలించినా కూడా తప్పకుండా మేన రాశి వాళ్ళకి సంబంధించి ఆ రవి బలం చాలా వరకు స్ట్రెంగ్త్గా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. సో నవగ్రహాల అనుకూలత తక్కువ ఉంది కాబట్టి, కొంచెం ఇక్కడ 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి, సో ఆ పని ఎప్పుడు వద్దు, ఈ పని ఎప్పుడు వద్దు, ఆ పని ఎప్పుడు వద్దు అనుకునే కంటే, సో ఎప్పుడు అవుతుంది అనే కంటే, సో మనం దానికి తగ్గట్టు ప్లాట్ఫామ్ని, ప్రణాళికని, ప్లానింగ్ని చేసుకుంటూ ముందుకెళ్ళటమే ఈ టైంలో అనుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం వీళ్ళకి కనిపిస్తుంది. సో మీన రాశి వాళ్ళకి సంబంధించి ప్రజెంట్. సో కాబట్టి నవగ్రహ ఆరాధన చేసుకోవటం, నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవటం, శివాలయాన్ని దర్శించుకోవటం, 27 నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు శివాలయ దర్శనం చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి వీళ్ళకు ఉంటాయి. అలాగే ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః అని నవగ్రహాలకి మీరు మరి బయటికి వెళ్ళి చేసుకోలేని వాళ్ళు కొంచెం ఎక్కువ సంఖ్య ఆ యొక్క మంత్రాన్ని చేసుకోవటం చాలా మంచిది. ఇది ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. సో ఈ మంత్రం చేసుకుంటే కొంతవరకు ఇంకొంచెం బూస్టప్తో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. సో ఈ విధంగా ఈ మేన రాశి వాళ్ళకి సంబంధించిన ఫలితాలు కూడా ఉంటూ ఉన్నాయి. సో 12 రాశుల వారికి సంబంధించి ఈ వారం ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.